హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2 ప్రోమోలు వచ్చాయి కదా, 2 ప్రోమోల గురించి కూడా మాట్లాడుకుందాం, గట్టిగా మాట్లాడుకుందాం. అలాగే ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, ఎవరెవరు కంటెస్టెంట్లు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, వాళ్ళు ఈ టాప్ 5లో ఏం పెట్టారు, ఆ మత్తలబ్బలు ఏంటి, అండ్ దివ్య నిఖిత వర్సెస్ తనుజ గొడవ గురించి పంచాయతీ అయింది, ఆ వ్యూ పాయింట్ ఏమైంది, చివరికి నాగార్జున గారు ఎవరి సైడ్ తీసుకున్నారు, బిగ్ బాస్ ఎవరి సైడ్ తీసుకున్నారు, ఇలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. మీరు స్కిప్ కూడా చేయవలసిన లేదు, అంత నీట్గా షార్ట్ అండ్ స్వీట్గా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండబోతుంది. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, సో దట్ మనకు కొంచెం పుష్ వెళ్తుంది. కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక 200 సబ్స్క్రైబర్లు వస్తే 70,000 అవుతారు. వర్త్ టు సబ్స్క్రైబ్. మై రివ్యూస్ హే క్యా హే, మై రివ్యూస్ హే. సో వెల్కమ్. మొదలు పెడదామా? ఓకే, అప్డేట్లు మొదలు పెడదామా, ప్రోమోలు మొదలు పెడదామా? ప్రోమోలు మొదలు పెడదాం. వద్దులేండి, అప్డేట్లు మొదలు పెడదాం. ఓకే, ప్రోమో మొదలు పెడతాం. సో ప్రోమోలు, ఈ ప్రోమోలైనా కాదు, గత 3-4 వారాలుగా ప్రోమోలు చూస్తే ఏం జరుగుతుందిరా అంటే, తనూజ ప్రోమోలు కట్లలో నెగిటివ్గా చూపిస్తున్నారు. ఇది ఒక ఫ్యాక్ట్, ఒప్పుకోవాల్సిందే, అందరూ ఒప్పుకోవాల్సిందే. ఈరోజు ప్రోమోల్లో కూడా జరిగింది అదే. ఏంటో చెప్తా. ఇప్పుడు ఫస్ట్ ప్రోమో ఏంది, ఒక టాస్క్ జరిగింది కదా, కెప్టెన్సీ టాస్క్, ఆ ప్రోమో గురించి మాట్లాడదాం. రెండో ప్రోమో ఆయింట్మెంట్ గొడవ, మూడోది మనం అప్డేట్లు చెప్తాం. ఓకే, 1 by 1 వెళ్దాం. సో ఫస్ట్ ప్రోమోకి వచ్చేసరికి, ఇప్పుడు ఇది 70 రోజా 75 రోజా కదా మొత్తం ఈ ఫోన్లో ఒకటి. సో ఈ 75 రోజుల్లో రోజుకి 70 రోజులు వేసుకుంది, లెక్క బాగుంటుంది. 3 ప్రోమోలు వేసుకుంటే 70 × 3 210 ప్రోమోలు వచ్చాయి. ఏ 210 ప్రోమోలు అయినా టాస్క్లు చూపించిన ప్రోమోల్లో రీక్యాప్ వేసి, రీవైండ్ వేసి, రీప్లేలు వేసి చూపించారా అధ్యక్ష? చూపించలేదు. కానీ ఈ ప్రోమోలోనే ఎందుకు చూపించారు? తనూజ తీసుకున్న డెసిషన్ రాంగ్ అన్నట్టు. అదిడా మ్యాటర్. సో బిగ్ బాస్ వాంటెడ్గా తనూజని నెగిటివ్ చేద్దామని ఒక ప్లాన్. ఇదంతా బిగ్ బాస్ అనేది ఒక ఎడిటర్ గేమ్ షో. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే ఫ్యాక్ట్. ఇప్పుడు బిగ్ బాస్ ఈ క్షణానికి ఎమాన్యుయల్ విన్ చేద్దాం అనుకున్నాడు అనుకోండి, స్క్రీన్ ప్లే వేరేలా ఉంటుంది. ఈ క్షణానికి డెమాన్ పవన్ విన్ చేయాలని ఫిక్స్ అయ్యాడు అనుకోండి, వేరేలా ఉంటుంది. ఈ క్షణానికి తనూజని బ్యాడ్ చేయాలి, కళ్యాణ్ విన్ చేయాలన్నారు అనుకోండి, వేరేలా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అర్థమవుతుంది క్లియర్గా. వాళ్ళకి ఇప్పుడు తనూజ విన్ అవ్వడం ఇష్టం లేదు యాజ్ ఆఫ్ నో. తర్వాత మార్చుకుంటారేమో నాకు తెలియదు, కానీ వాళ్ళ మూవ్స్ అంతా ఎలా ఉందరా అంటే మోస్ట్లీ తనూజ నెగిటివ్ చేద్దాం అన్నట్టు. తనూజే తప్పులున్నాయి, అందుకే మీరు బీపీ తెచ్చుకోవద్దు న్యూట్రల్ ఆడియన్స్. తనూజ తప్పులున్నాయి. ప్రోమో 1లోని తనూజ తప్పులు ఉన్నాయి, ప్రోమో 2లోని తనూజ తప్పులు ఉన్నాయి. బట్ వేరే వాళ్ళ తప్పులు కూడా ఉన్నాయి. వేరే వాళ్ళ తప్పులు ఎప్పుడు ఇలాగా ప్రోమోలో ఒకలాగా, మెయిన్ ఎపిసోడ్ ఒకలాగా చూపించలేదు. ఎక్కువ తనూజకి ఎక్కువ అవుతుంది. ఆఫ్ లైట్ ప్రతి ప్రోమోలో మోస్ట్లీ నెగిటివ్ చేస్తున్నారు. ఇప్పుడు రీప్లేలు వేసి అంత అవసరం లేదు, అది నార్మల్గా వేసి జనాలకు వదిలేయచ్చు. మనకి మన టీవీ అని చెప్పి చూపిస్తారు, మన వ్యూ పాయింట్ మనకు వస్తుంది. కానీ రీప్లేలు ఎందుకు వేశారు? అక్కడ హేట్రెడ్ మా టీవీ అంటే ఇంకెందుకులేండి, బిగ్ బాస్ కూడా చేసుకుంటున్నాడు అదంతా. సో నాకు అది అనిపించింది, అది బలంగా అనిపించింది. ప్రోమో 2లో కూడా అలాగే జరిగింది. బట్ ప్రోమో 2 కంటే ప్రోమో 1 నాకు అనిపించింది. ప్రోమో వల్ల యాక్చువల్గా సంచాలక్ మిస్టేక్ ఉంది. కానీ ఏమైందిరా, మొత్తం తెలిసినోడికి మ్యాటర్ అర్థమవుతుంది. మొత్తం అంతా అయ్యేసరికి జడ్జిమెంట్ తనూజ రితుకే ఇచ్చింది. అఫ్కోర్స్ అక్కడ ఏదైతే డెమాన్ పవన్ ఇంటరప్ట్ చేశాడో, అక్కడ నువ్వెవడు చెప్పడానికి అన్నట్టు కొంచెం యారగెంట్గా మాట్లాడదు కదా, ఆ యారగెన్సీ నేచర్ నచ్చలేదు కూడా నాకు. అలాగే ఇన్వాల్వ్ అవ్వకూడదు అంటే అక్కడ తప్పు జరిగితే ఎవడైనా ఇన్వాల్వ్ అవుతాడు. ఒక్క వారం క్రితం కళ్యాణ్ సంచాలకుగా ఉన్నప్పుడు, ఆ టవర్ టాస్క్ కూడా అందరు రెచ్చిపోయారు. అప్పుడు లేసే నోర్లు ఇప్పుడు లెగ్గకూడదా? ఇప్పుడు డెమాన్ పవన్ మాట్లాడకూడదా? కళ్యాణ్ మాట్లాడకూడదా? చెప్తారు, అక్కడ తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్తారు. ముందు మీరు ఏమైనా శుద్ధపూసలా ఉన్నారా? ఎంత పెద్ద సీన్ చేశారో సుమన్ శెట్టి కోసం. అక్కడ కామన్, ఇక్కడ కామన్, సుమన్ శెట్టి అది హైలైట్. ఆ పత్యాపరం వదిలేద్దాం. సో ఓవరాల్గా అక్కడ డిమాండ్ పవన్ది తప్పు లేదు, కళ్యాణ్ పడాల తప్పు లేదు. అక్కడ ద వే షీ రియాక్టర్ అనేది బాగాలేదు. అండ్ తనే ఎక్కి నించో అన్నది, తర్వాత ఎక్కాడు, తర్వాత వీళ్ళు చూపించారు. తర్వాత ఏమైందిరా అంటే అదే అంటున్నాను, చూపిస్తూ మొత్తం చూపించారు. ఓవరాల్గా ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేసరికి తనూజ సుమన్ శెట్టిని కెప్టెన్ చేసిందనుకోండి, అప్పుడు తప్పు. కానీ అది జరగలే, అది మనకు చూపించలే. అది చూపించకుండా రీప్లేలు వేసి, అది నెగిటివ్ ప్రోమో కట్స్ అంటున్నాను నేను. అది తనూజకే చేస్తున్నారు. మేబీ తనూజకి ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది, కళ్యాణ్ దగ్గరికి తేవడం కోసం న్యూట్రలైజ్ చేస్తున్నారో, ఆర్ వాళ్ళకి కళ్యాణ్ విన్ అవ్వాలి అని అనుకొని చెప్పి తనూజని బ్యాడ్ చేస్తున్నారో మనకు తెలియదు. కానీ వాళ్ళైతే వాంటెడ్గానే బ్యాడ్ చేస్తున్నారు, అది నాకు అర్థమైంది. ఇక్కడ నన్ను కళ్యాణ్ ఫ్యాన్స్ తిట్టుకుంటారు, ఎమాన్యుయల్ ఫ్యాన్స్ తిట్టుకుంటారు. బట్ నాకు జరిగింది చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది. నాకు తిట్టినా ఫరక్ పడదు. అది నేను తనూజ తప్పులు చెప్పానా, అలాగే ఆ పర్సన్ బ్యాడ్ చేసినా కూడా చెప్తా. అది ప్రోమో 1. ప్రోమో 2 కూడా బ్యాడ్ ప్రోమో కట్ అని ఎందుకు చెప్పాను తెలుసా? ప్రోమో 2లో ఏంటి, ఆయింట్మెంట్ ఇష్యూ ఎవరి వల్ల వచ్చింది? ఆయింట్మెంట్ ఇష్యూ కన్నా ముందు నాగార్జున ఏం చెప్పాడు, దివ్య అండ్ తనుజ గొడవ.
తనుజ గొడవలో పెద్ద రాయిళ్ళకి ఇద్దరు లేపారు. భరణిమాయ దివ్యది కాదు తనే మొదలుపెట్టిందని చెప్పాడు. తర్వాత ఇమాన్యుల్ వచ్చేసరికి తనుజాకి సపోర్ట్ చేశాడు. ఇది గుర్తుపెట్టుకోండి, మనం ఎపిసోడ్లో మాట్లాడతాం ఇమాన్యుల్ గురించి. డిమాండ్ పవన్ వచ్చేసరికి దివ్యదే రైట్ తనుజదే రాంగ్, అక్కడ యాక్షన్ అటు నుంచి వచ్చిందని మాట్లాడాడు. మా యూసేజ్ ఆఫ్ వర్డ్స్ కొన్ని వచ్చాయని చెప్పి, బాగోలేదని చెప్పి. కానీ ఓవరాల్గా జరిగింది. ఆ తర్వాత ఏం చెప్పారు, తర్వాత నాగార్జున తనుజని తిడుతున్నాడు. కెప్టెన్సీ వచ్చిన తర్వాత హెడ్ వెయిట్ పెరిగిందా, పొగర పెరిగిందా, ఇది అది అని ఆడుతూ తమలపాకు చెప్పారు. ప్రోమో అయిపోయింది. ప్రోమో చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది, అర్రే ఇద్దరికీ గొడవలు అయ్యాయి కదరా. పోనీ నిన్న నాకు ఏమనిపించింది, 70% తనుజ తప్పు అనిపించింది, 30% దివ్య తప్పు అనిపించింది, బోత్ తప్పు అనిపించింది అని చెప్పాను. కొంతమందికి 70% దివ్య తప్పు అనిపించింది, 30% అలా రకరకాలు ఉంటాయి. బట్ ఎవరికి వన్ సైడ్ అనిపించలేదు కదా. ఈ ప్రోమో చూసాక ఏమనిపిస్తుంది, అరే తప్పు దివ్య కూడా చేసింది కదరా, దివ్యాని నాగార్జున ఒక్క మాట కూడా అనలేదు, పాపం తనుజాని ఏంటో అన్ని మాటలు అన్నారు, నించోబెట్టి ఏంద్రా ఇవన్నీ చేస్తున్నారా అని చెప్పి. ఇది నెగిటివ్ ప్రోమో కట్. ఇది కూడా రకరకాల మాట, రకరకాలు ఏదైనా ఉన్నట్టు చూపించట్లేదు ఈసారి ప్రోమోల్లో. సో ఓవరాల్గా అక్కడ ఏం జరుగుతుందిరా అంటే, ఇప్పుడు జరిగినట్టు చెప్తే ఒకలా ఉంటుంది, అక్కడతో అక్కడ ఆపేసినా పర్లేదు, దాన్ని రివర్స్లో చూపిస్తున్నారు ప్రోమోల్లో. ఇప్పుడు బేసిక్గా ఏమైందిరా అంటే, ఆ ప్రోమోలో అంతా అయిపోయిన తర్వాత డిమాండ్ పవన్ కూడా తనుజ కరెక్ట్ అని చెప్తారు. మళ్ళీ దాని తర్వాత ఆడియన్స్కి వదిలేస్తే ఆడియన్స్ కూడా తనుజ కరెక్టే అని చెప్తారు, మెజారిటీ ఆఫ్ ఆడియన్స్. అది చూపించట్లేదు. సో ప్రోమోల్లో ఇలా మిస్లీడ్ చేస్తున్నారు. బట్ ఎక్కువ ప్రోమోల్లో తనుజని బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అది నాకు అర్థం చేసుకున్నది. మీకేమనిపించిందో చెప్పండి. ఓవరాల్గా నేనైతే నిన్న ఎపిసోడ్లో నేను చెప్పాను, ఇద్దరివి మిస్టేక్స్ ఉన్నాయి, ఇద్దరు రెచ్చిపోయారు. ఒకసారి యాక్షన్ అటు నుంచి వచ్చింది, ఒకసారి యాక్షన్ ఇటు నుంచి వచ్చింది, బిందులు గొడవలు అయింది, డన్, డస్టెడ్. అండ్ దివ్య హ్యాస్ బిన్ ఎలిమినేటెడ్ కదా, వీళ్ళు ఎలిమినేట్ అవుతారు ఇంకా కాసేపట్లో. మనం ఇంకేం చేయాలో అది ఇంకా అయిపోయింది. ఇది ఇప్పుడు అప్డేట్ల గురించి వద్దాం. అప్డేట్లకు వచ్చేసరికి 1 by 1 వద్దాం. ఇప్పుడు టాప్ 5 పెట్టారు కదా, టాప్ 5లో కళ్యాణ్కి అన్యాయం జరిగింది. ఎలా జరిగిందిరా అంటే మీకు చెప్తా. ఫస్ట్ ఎవరెవరు ఏం పెట్టు, ఇప్పుడు ఇక్కడ నుంచి లీకులు అబ్బా, ముందే చెప్తున్నాను, మెయిన్ ఎపిసోడ్లో ఏమొస్తుందో అది చెప్తున్నాను. ఇక్కడ నుంచి వద్దనుకున్నా ప్లీజ్, ఇక్కడ నుంచి మీరు స్కిప్ చేసేయచ్చు వీడియోని, సరేనా. దివ్య వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసరికి టాప్ 5 ఇమాన్యుల్ని పెట్టారు, సెకండ్ తనూజాని పెట్టారు, తనూజ 3 భరణిని పెట్టారు, సాహసం అనే చెప్పాలి, 4 సుమన్ శెట్టి ప్రభంజనాన్ని పెట్టారు, 5 దివ్యానికితని పెట్టారు. ఈ ఆర్డర్ పైన మీ స్పందన ఏంటి చెప్పండి. ఇక్కడ ఇమాన్యుల్కి పెద్దపేట వేశారు, తనూజకి చిన్న స్టూల్ వేశారు. తర్వాత ఇమాన్యుల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టిన టాప్ 5 ఏంటంటే, ఫస్ట్ ఇమాన్యుల్, సెకండ్ తనూజ, అంటే తనూజతో గొడవ పెట్టుకోక, ఓకే, 3 కళ్యాణ్, 4 రితు, 5 డెమో, సేఫ్. కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఫస్ట్ కళ్యాణ్, సెకండ్ ఇమాన్యువల్, 3 తనూజ, 4 రితు, 5 డేమోన్. లాస్ట్ వచ్చేసరికి భరణి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చేసరికి భరణి ఫస్ట్, తనూజ సెకండ్ చూసారా అంటే ఏంటి, నువ్వు ఎదురెళ్ళక, 3 ఇమాన్యువల్, 4 సుమన్ శెట్టి, 5 సంజన గారితో బాగుంది కదా. ఇది ఈ నలుగురు ఎందుకు చెప్తున్నాను అంటే, వీళ్ళు నలుగురువే ఈరోజు వచ్చారు, వీళ్ళు నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, అలా ఎవరో కూడా చెప్తా. వాళ్ళు పెట్టిన టాప్ 5 ఇది. మిగిలిన 5 మెంబర్స్ది రేపు చూపిస్తారు. ఈరోజు ఎందుకురా చూపించలేదు అంటే, ఈరోజు పత్యాపరం అయింది కదా నిన్న కెప్టెన్సీ టాస్క్, అది మనకు చూపిస్తారు. ఆ గొడవ మీద డిస్కషను, ఆయింట్మెంట్ గొడవ మీద డిస్కషను, నిన్న దివ్యానికిత తనుజ గొడవ మీద డిస్కషన్, ఇవన్నీ జరగడం వల్ల డ్యూరేషన్ సరిపోదు. సో ఈ నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, వాళ్ళకి యాక్చువల్గా ఒక వాయిస్ నోట్ ఇస్తారంటే అది గెస్ట్ చేసిన వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ చూసే ఆపర్చునిటీ వచ్చినట్టు. బట్ అవంతా సొల్లే, ఎండ్ ఆఫ్ ది డే అందరికీ చూపిస్తారు. ఈరోజు వచ్చిన నలుగురు వీళ్ళు నలుగురిలో ఒక్కల ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా సేఫ్ అన్సేఫ్ బోర్డులు ఉంటాయి, అలా ఇప్పించారు. అందరూ అన్సేఫ్ అయ్యారు, ఎక్సెప్ట్ ఒక్కలే సేఫ్ అయ్యారు, అది ఇమాన్యుల్. అది మెయిన్ పాయింట్. సో ఇమాన్యుల్ ఒక్కడే సేవ్ అవుతారు. 4 ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. మీరు ఇందులో గమనించాల్సింది, భరణి దాంట్లో తనుజ సెకండ్ ప్లేస్, కళ్యాణ్ దాంట్లో తనుజ థర్డ్ ప్లేస్, ఇమాన్యుల్ దాంట్లో తనుజ సెకండ్ ప్లేస్, దివ్య దాంట్లో తనుజ సెకండ్ ప్లేస్, 3 సెకండ్ ప్లేస్. అంటే వాళ్ళ మెంబర్లను తీసేసి ఫస్ట్ ప్లేస్లో కూడా అనుకోవచ్చు. అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలాగే ఉన్నారు. కానీ ఈ నలుగురు ఫ్యామిలీ మెంబర్స్లో ఇమాన్యుల్ కానీ కళ్యాణ్ని తీసేయండి, భరణి కానీ ఇమాన్యుల్ కానీ దివ్యానికిత కానీ వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్లో కళ్యాణ్ లేడు. అట్లీస్ట్ డిమాండ్ పవన్ 2 ఉన్నాడు, కళ్యాణ్ లేడు. కళ్యాణ్ని తొక్కేశారా, కావాలని కళ్యాణ్ని చెప్పట్లేదా, కావాలని కళ్యాణ్ని డిమోటివేట్ చేస్తే ఇంకా లో అవుతాడనా, ఇంకా భయపడతాడనా, తనుజ అంటే ఇంకా అలా స్కేరీగా ఉంటాడనా, ఎదురు వెళ్ళడనా, ఆర్ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిద్దామనా ఏమో తెలియదు. కానీ మెయిన్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. నేను అబ్జర్వ్ చేసింది, కళ్యాణ్ పడాల పేరు ఎందుకు పెట్టలేదు, అంత డిజర్వ్డ్ కాదా 5లో. ఎవరెవరో ఉన్నారు, ప్రపంచంలో ఉన్నారు,
బర్నీ గారు ఉన్నారు బట్ లేరు. సో ఇది చాలా ఎఫెక్ట్ అవుతుందా అంటే ఎఫెక్ట్ అవుతుంది. పాజిటివ్ వేలో ఎఫెక్ట్ అవుతుంది, నెగిటివ్ వేలో ఎఫెక్ట్ అవుతుంది. ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని మనం రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం. అది ఫ్యామిలీ మెంబర్స్ది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి కొన్ని ట్యాగులు ఇచ్చారంట. ఫస్ట్ ఒక్క నిమిషం, ఎవరెవరి కోసం ఎవరు వచ్చారో అది మాట్లాడదాం. ఒక్క నిమిషం. ఈ టాప్ 5 పైన మీ స్పందన మాత్రం స్పందించాలి మీరు అర్జెంటుగా. ఓకేనా. ఒక్క నిమిషం. సో బర్నీ గారి ఫ్యామిలీ దగ్గర నుంచి వచ్చేసి వాళ్ళ మదరు నాగబాబు గారు వచ్చారు. కళ్యాణ్ ఫ్యామిలీ దగ్గర నుంచి వచ్చేసరికి వాళ్ళ నాన్నగారు వాళ్ళ బ్రదర్ వచ్చారు, తమ్ముడు. ఇమాన్యుయల్ ఫ్యామిలీ నుంచి వచ్చేసరికి వాళ్ళ బ్రదరు జబర్దస్త్ అవినాష్. దివ్య ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ గ్రాండ్ ఫాదరు బెస్ట్ ఫ్రెండ్ అంట, యూఎస్ నుంచి వచ్చారు. సో వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చి ట్యాగులు కూడా ఇచ్చారన్నమాట. అవేంటో కూడా చెప్తా. తనూజాకి వచ్చేసరికి F3 మూవీ హనీ ట్యాగ్ అంట. బర్నీ గారికి వచ్చేసరికి గజనీ ట్యాగ్ అంట, నాగబాబు గారు ఇచ్చారంట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి ఒక్క నిమిషం మర్చిపోయాను ఇక్కడ. నెక్స్ట్ ఇంకేదో ట్యాగ్ వచ్చిందబ్బా. కట్టబ్బా బోర్డు అవినాష్ ఇచ్చాడంట. నెక్స్ట్ అది ఎవరికి ఇచ్చారో తెలియదు. మహానటి అండ్ కట్టప్ప బోర్డు అంట తనూజాకి. ఈ రెండు వచ్చాయంట. కట్టప్ప బోర్డు అవినాష్ ఇచ్చారంట. సో ఓవరాల్గా ఈ నెగిటివ్ ట్యాగులు ఇవి ఇచ్చారు. సో ఈ నెగిటివ్ ట్యాగుల వల్ల ఏం జరుగుతుందిరా అంటే, ఏం జరుగుతుంది చెప్పండి మీకు మామూలుగా మీ అనాలిసిస్ ప్రకారం ఏం జరుగుతుందిరా అంటే, నామినేషన్స్కి హెల్ప్ అవుతుంది. అంతకుమించి చేయలేదు. నామినేషన్స్లో కొట్టుకొసి వస్తారు. సో ఆయింట్మెంట్ డిస్కషన్ మీద కూడా గట్టిగా అయ్యిందంట. స్టూడియోలో ఉన్న ఆడియన్స్ మాత్రం వచ్చేసరికి నిన్న జరిగిన ఇష్యూలో వచ్చేసరికి తనూజ అయితే మద్దతు చూపించారంట. సో ఓవరాల్గా జరిగింది ఇది. సో ఫ్యామిలీ మెంబర్స్ పెట్టిన టాప్ 5 ఆ టాప్ 5 పైన మీ స్పందన ఏంటో కూడా స్పందించండి. అండ్ దివ్య గారు అయితే ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఆ ఎలిమినేషన్ పైన కూడా మీ స్పందించండి. 2 ప్రోమోలు చూసారు కదా, దానిపైన కూడా మీ స్పందన స్పందించండి. సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆ నెగిటివ్ ప్రోమో కట్ల పైన గురించి కూడా మీ అభిప్రాయం ఎక్స్ప్రెస్ చేయండి. ఓకేనా. ఇది న్యూట్రల్ వే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. సౌక నమస్కారం. ధన్యవాదాలు.